ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు. నైనా బ్రేక్ఫాస్ట్ సిరీస్ అది చాలా బాగా వచ్చింది. బట్ సెకండ్ ఎపిసోడ్ ఏం చేద్దాం? ఫస్ట్ ఎపిసోడ్ కి నన్ను పంచపెట్టు దోశకి తీసుకెళ్లారు, వేర్ వీ హ్యాడ్ దిస్ అథెంటిక్ ఆంధ్ర స్టైల్ దోసాస్ ఆర్ టిఫిన్స్ అవన్నీ. ఈసారి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని హైదరాబాద్ స్టైల్, దిస్ ఫ్యూజన్. నిమ్మ తిరిగిపోద్ది అనమాట. మీకు ఇలా కూడా దోశలు చేస్తారా, ఇలా కూడా ఉంటాయా అని చెప్పేసి మళ్ళీ నిదానస్తులకి పల్లెటూరు బైకులకి ఇలా దోశ ఉంటాయా అనిపిస్తుంది అనమాట. కానీ తింటే సూపర్ ఉంటాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ సిరీస్. యాక్చువల్లీ లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసింది ఏంటంటే అథెంటిక్ రాయలసీమ ఆంధ్ర సైడ్ టిఫిన్స్ ఎట్లా ఉంటాయో చూసాము. అది హైదరాబాద్ లో చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగా తిన్నాము. ఈసారి అథెంటిక్ స్టైల్ కాకుండా కొంచెం హైదరాబాద్ స్టైల్ విచ్ ఈస్ ఫ్యూజన్ ఆఫ్ టూ థింగ్స్ అన్నమాట. వావ్, అండ్ నేను ఏ ప్లేస్ తీసుకెళ్తున్నాను, దట్ ఈస్ ద ఓజీ ఫర్ దిస్ ఫ్యూజన్ థింగ్స్ అన్నమాట. అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ హైదరాబాద్ స్టార్టింగ్ లో అసలు పెట్టింది ఇలాంటి ఫ్యూజన్ టిఫిన్స్, ఫ్యూజన్ దోసాస్ వీళ్ళే. దట్ ఈస్ రామ్కి బండి. లెట్స్ గో. ఈ రోజు మనం ఆర్డర్ చేసింది అయితే చాలా క్రేజీగా పిజ్జా దోశ, చీజ్ క్రీమ్ దోశ, తవా వడ, మోజరెల్లా చీజ్ ఇడ్లీ. అసలు మనం మామూలుగా ఇడ్లీ పెడితే తినము, ఇన్ని ఫ్యూజన్స్ జరిగాయి. అవును, ఐ హోప్ కాదు, ఇట్ విల్ బి గుడ్. యాక్చువల్లీ ఇడ్లీయా అన్ని బాగుంటాయి. అంటే చాలా మంది ఉంటారన్నమాట దోశ తినాలి, ఎక్స్పెరిమెంటల్ చేయకూడదని. ఈ పిజ్జా దోశ ఏంటంటే పిజ్జాకి దోశకి పుట్టిన బిడ్డ. అవును, తినొచ్చా? తింటూ మాట్లాడొచ్చా? ఆగలేకపోతుంది చూసిన తర్వాత. వేడి చల్లారిపోద్దని. యాక్చువల్గా పిజ్జా దోశ విన్నాం కానీ పిజ్జా దోశ అనుకుని ఎప్పుడు తినలేదు. సరే, మరి మీరు సెలెక్ట్ చేసిన ప్లేస్ కదా. అయ్యో పిల్లి వచ్చింది బాబు, పిల్లి. చాలా బాగుంది కదా. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది, అద్భుతం. సో బేసికలీ పిజ్జా దోశలో ఎట్లా అంటే ఈ దోశ ఏదైతే ఉందో చాలా హార్డ్ గా ఉంటది. మన ఇంట్లో వేసుకునే పిండిలాగా ఉండదు, చాలా హార్డ్ గా ఉంటది. దానిపైన చీజ్, సాస్, వెజిటేబుల్స్ అన్ని వేసినప్పటికీ దీని కన్సిస్టెన్సీ మనం తినగలిగే దోశలాగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఓన్లీ ఉట్టి దోశ చెప్తే మనకి ఇక్కడ తిన్నాం, అది కూడా మనం ట్రై చేసాం ఒకసారి అనమాట. దిస్ లైక్ పర్ఫెక్ట్ ఫ్యూజన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక్కసారి ఖచ్చితంగా మీరు తినాలి. 5 స్టార్, చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ తినేసి తర్వాత మాట్లాడదాం అనిపిస్తుంది, బికాస్ ఇట్ డిజర్వ్ దట్ సైలెంట్ అప్రిసియేషన్. దిస్ దోస డిజర్వ్స్ దట్. యాక్చువల్గా ఫుడ్ అనేది ఒక సైన్స్, దాంట్లో కూడా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూనే ఉంటాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. లిటిల్ చెప్తున్నాను. మళ్ళీ పిజ్జా దోశలో చట్నీ కాంబినేషన్ కూడా బాగుంది. అదొక వియర్డ్ కాంబినేషన్ అనుకుంటారు కానీ ఇట్ ఇస్ ద వియర్డ్ కాంబినేషన్ విచ్ యాక్చువల్లీ వర్క్స్. దోశ కూడా పిజ్జాని ఎలాగా ట్రయాంగిల్స్ లో కట్ చేస్తాము, దోశని ట్రయాంగిల్స్ లో కట్ చేసి ఇచ్చాడు. నాకు సాంబార్ చాలా ఇష్టం, కానీ సాంబార్ ఎట్లా అని తెలుసా, స్టిక్కీగా ఉంది కదా, పానీపూరి స్వీట్ ఉంటుంది అలా గురించి చూడడానికి. మరి సాంబార్ స్వీట్ గానే ఉంది, చట్నీ చాలా బాగుంది. మనం ట్రై చేసిన పిజ్జా దోశ ఇస్ అ వెరీ బిగ్ హిట్. అసలు నెక్స్ట్ ఐటమ్ ఇంట్రడక్షన్ చెప్పకుండానే స్టార్ట్ చేస్తున్నారు. సో బేసికలీ ఇట్ ఈస్ తవా వడ అనమాట. అండ్ తవా వడలో ఏంటి అంటే ఫస్ట్ ఆనియన్స్, టమాటోస్ అవన్నీ చాప్ చేసి దాంతోపాటు చీజ్ వేసి, పన్నీర్ వేసి, లైక్ ఫుల్ ఓవర్లోడెడ్. అసలు వడ ఏంటి, దానికి మళ్ళీ కైమా చేయడం ఏంటి, ముక్కలు చేయడం ఏంటి అనుకుంటారు. ఫస్ట్ టైం విన్నప్పుడు ఎవరైనా అదే అనుకుంటారు, బట్ తింటే దానికి ఆపోజిట్ రియాక్షన్ వస్తుంది అనమాట. నేను కూడా ఒకసారి తిని చెప్తాను ఎట్లా ఉందో. మీరు చెప్పండి ఎట్లా ఉంది. బాగుంది, సూపర్. బాబో పిల్లి, ఈ పిల్లిని కూడా చూపించు. అసలు ఇది కుదిరుండట్లేదు, అసలు కుదిరుండట్లేదు. It is so different, so unique.
ఐఎమ్ a kind of person who loves cheese in everything, mostly everything. ఎందుకు ఒక్కొక్కసారి ఇది చీజ్ బాడీలో చీజ్ ఫిల్ అయిపోతేమో ఎక్కువ తినేస్తే అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా తవా ఇడ్లీ, తవా వడ ఇవన్నీ కూడా ఒక కర్రీ స్టైల్లో చేస్తారు కదా, అంటే మొత్తం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ఇదంతా వేసి యాక్చువల్గా చూడడానికి చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నేను హైదరాబాద్లోనే చూసాను. అది మన ఊర్లో దొరకవాలంటే తిడతారు కూడా తెస్తే. హైదరాబాద్లో చూసినప్పుడు ఒక బండి దగ్గర, అది బయట బండి దగ్గర, రామ్కి బండి కాదు. అప్పటి నుంచి తవా అంటే ఓకే, ఒక స్టైల్, ఇది ఒక స్టైల్, దీన్ని మనం టేస్ట్ చేయొచ్చు తెలిసింది. ఎస్ అఫ్ కోర్స్ నైస్, దిస్ ఇస్ గుడ్. పిజ్జా దోశ విన్నర్ నేను చెప్పినట్టు ఈ రెండిట్లో అయితే. సో బేసికల్లీ ఇడ్లీ అంటే ఏంటి? ఇట్ ఈస్ వెరీ హెల్దీ ఫుడ్, స్టీమ్డ్, ఫ్రై ఉండదు, మన ఆరోగ్యానికి చాలా హానికరం అనమాట. హానికరం కాదు, మంచిది. నైస్ నైస్ ఇన్ఫర్మేషన్ బై డాక్టర్ నైనా. ఇడ్లీ చాలా మంచిది మన హెల్త్ కి అని చెప్పేసి అంటారు. బట్ యాక్చువల్గా ఇడ్లీ హెల్త్ కి మంచిది కాదు. ఇడ్లీ తింటే ఏం జబ్బులు రావు, అంతే, అంతకు మించి ఏం లేదు. ఒక వ్యర్థమే ఇడ్లీ కూడా. ఇప్పుడు మనకి ఇడ్లీ గురించి డిబేట్ అవసరం లేకపోతే నేను చెప్పేది ఎన్నం లేదు, మీరు చెప్పేదే ముఖ్యం. అవును, డిబేట్ వద్దు. ఇడ్లీలో ప్రోటీన్ కంటెంట్ అవన్నీ తక్కువ ఉంటాయి, అది మాకు తెలుసు. ఇప్పుడు మన హెల్త్ ఛానల్ కాదు, టేస్ట్ ఛానల్ కదా ఇది. మీరే చెప్పారు హెల్తీ నేను. సరే ఓకే, ఇట్స్ ఓకే. లేడీస్ తో అసలు మరి ఏమనాలంటే ఊ అనాలి. అవును, అన్నిటికీ అవును. ఈ హెల్దీ ఇడ్లీని, చీజ్ ని పేరప్ చేస్తారు ఎవరైనా అనుకుంటారా? అలాంటి ఎవరైనా పేరప్ చేశారనుకో అంటారు ఆబ్వియస్లీ ఎవరన్నా. కానీ ఈ రోజు మనం ఆర్డర్ చేసింది మోజరెల్లా చీజ్ ఇడ్లీ. పేరుకే చాలా డిఫరెంట్ గా ఉంది. నేను కూడా ఇడ్లీ ఫ్యూజన్ ఎప్పుడు చూడలేదు, సాంబార్ ఇడ్లీ తప్ప. ఇడ్లీతో పైన చేయాలన్నా నాకు కొంచెం భయం అయితే. ఎందుకు, మామూలుగానే ఇడ్లీని తినాం కదా, ఇలా ఇలా చేసి తింటాం. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ లీవ్. అదేమన్నది, అది పైకి ఎక్కుతుంది. ఏమన్నది. ఓకే, చీజ్ ఇడ్లీ అయితే ఇట్ ఈస్ డిఫరెంట్ అంతే. ఇడ్లీ లైట్ అంటారు, అవును, కానీ తింటే ఆపోజిట్. యాక్చువల్గా మీరు ట్రై ఇవ్వచ్చు, రెగ్యులర్ గా కాకపోయినా సరే అప్పుడప్పుడు సమ్ డిఫరెన్స్, బ్రేక్ఫాస్ట్ లో డిఫరెంట్ కోరుకుని డిఫరెన్స్ కొత్తగా కావాలనుకున్న వాళ్ళకి ఈ ఇడ్లీ వడ దోశ అన్ని తినిపించచ్చు అనమాట. దే కెన్ బి డిఫరెంట్ ట్రేడ్ మార్క్ టు హైదరాబాద్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కోతులే చేస్తాయని అనుకున్నాం, పిల్లలు కూడా చేస్తాయని ఇప్పుడు చేస్తుంది. తొక్కు పెట్టి నార తీసింది. నెక్స్ట్ లెట్ us try చీజ్ క్రీమ్ దోశ. చీజ్ క్రీమ్ దోశ. అసలు ఈ క్రీమ్ దోశ మేకింగ్ లో ఎంత ఫ్రెష్ క్రీమ్, అమూల్ క్రీమ్, అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ వాడుతున్నారు, విచ్ హ్యాస్ వెరీ గుడ్ అండ్ హైజీనిక్ థింగ్స్ యాక్చువల్లీ. చాలా మంచిగా ఉంది అప్పుడు ప్రాసెస్ లో అయితే. బట్ ఐ వాంట్ టు నో ద టేస్ట్ ఆఫ్ ఇట్. కొంచెం ఉప్పుగా ఉంది. ఉప్పుగా మేబీ ఇది క్రీమ్ చీజ్ కదా, చీజ్ ఎక్కువ వేయడం వల్ల మనకి అది ఇట్లా తెలుస్తుందేమో అన్న ఫీలింగ్. కానీ బాగుంది. యా, ఇట్ ఈస్ నైస్. ఉప్పుగా ఉన్నా సరే బాగుంది. మీరు తిరిగి ఉన్నా నాదే. ఈ రామ్కి బండి హిస్టరీ తెలుసా మీకు? 1989లో మిలిటరీ నుంచి వచ్చిన అతను స్టార్ట్ చేశాడు అనమాట. ఓకే, అప్పుడులో దోశ రూపాయికి అమ్మేవారు. స్టార్ట్ చేసినప్పుడు 1 రూపీకి 4 ఇడ్లీస్, 1 రూపీకి 1 దోశ కింద అమ్మేవారు అనమాట. ఒక 15 సంవత్సరాల క్రితం వాళ్ళ అబ్బాయి ఫామ్ లోకి వచ్చాడు అనమాట, MBA కంప్లీట్ చేసి. రాగానే మొత్తం ఫ్యూజన్స్ అన్ని, పిజ్జా, దోశ, ఇడ్లీ మొత్తం అన్ని స్టార్ట్ చేశాడు అనమాట. అప్పుడే ఐటీ అనేది హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుంది. అండ్ బయట వాళ్ళు అట్లా మీన్స్ లైక్ ఇమిగ్రెంట్స్ అంటే వేరే దేశం వాళ్ళు కాదు, కానీ వేరే రాష్ట్రం వాళ్ళు, నార్త్ ఇండియన్స్ అందరూ రావడం స్టార్ట్ చేస్తారు 15 years బ్యాక్. వాళ్ళన్నీ ఇలా కొత్త ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అండ్ దిస్ గాయ్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ ఫర్ నైట్ షిఫ్ట్ అనమాట. నైట్ ఈ బండి స్టార్ట్ చేస్తే ఇట్ బికేమ్ ఎ హ్యూజ్ హిట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే టైమింగ్స్ కి హీ గాట్ ప్రాఫిట్ ఆర్ సంథింగ్, హ్యూజ్ హిట్. తర్వాత డిఫరెంట్, సెకండ్ పాయింట్ ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్. థర్డ్ థింగ్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ దే యూజ్. అది చిన్న బండి అన్న, ఈ ఇంగ్రీడియంట్స్ అమూల్, బటర్, చీజ్ అవన్నీ అట్లా వాడుతున్నప్పుడు కాస్ట్ కూడా నామినల్ గానే ఉంది. ఇప్పుడు ఈ క్రీమ్ చీజ్ క్రీమ్ చేస్తే 150 ఉంది, పిజ్జా దోశ 190 ఉంది. ఇట్స్ లైక్ మనం పిజ్జా కొంటేనే 300-400 ఈజీగా అవుతుంది, నార్మల్ కైండ్ ఆఫ్ పిజ్జా. బట్ పిజ్జా టేస్ట్ మనకు నచ్చేలా చేయడం ఇట్స్ లైక్ సో యూనిక్ అని నా ఫీలింగ్ అనమాట. అండ్
మోస్ట్లీ దేర్ సిగ్నేచర్స్ ఆర్ దేర్ దోసాస్. అంతే, దోశలో వెరైటీస్ ఆల్మోస్ట్ 10+ వెరైటీస్ ఉన్నాయి కదా, మొత్తం 13 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, ఇది ఫస్ట్ బేగం బజార్ లో ఉన్నది. బేగం బజార్ ఫస్ట్ బ్రాంచ్. అవును, యాక్చువల్ గా తర్వాత చాలా దోశలకి బేగంపేట దోశ అని చెప్పి పేరు పెట్టడం కారణం ఇది రామ్కి బండి దోశ వల్ల అనమాట. అంటే ఆ స్టైల్ ఆఫ్ దోశ అని చెప్పి వేరే రెస్టారెంట్ వాళ్ళు పెట్టుకున్నారు అనమాట. యూజువల్లీ ఉంటాయి కదా రామ్కి బండి, గోవింద్ కి బండి, హరి దోశ, వీళ్ళందరూ సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తారు. బట్ ద ఓజీ ఇస్ రామ్కి బండి. లైక్ ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చి లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాం పంచకట్టు దోశ లైక్ ఒరిజినల్ అథెంటిక్ ఆంధ్ర స్టైల్ తినాలని చెప్పేసి. హైదరాబాద్ వచ్చి ఫ్యూజన్ డిఫరెంట్ గా తినాలి అంటే రామ్కి బండి ఇస్ అ మస్ట్ ట్రై ప్లేస్. అండ్ మీకు మార్నింగ్ అంటే ఈవినింగ్ లో తింటే కొద్దిగా ఇవి తినగలిగే శక్తి వస్తుంది అనమాట. మార్నింగ్ తినలేరు ఇవి నిజంగా. యాక్చువల్లీ అది పాయింట్, ఎందుకంటే ఇస్ ఆర్ ఫిల్డ్ విత్ చీజ్, క్యాలరీస్, ఎవ్రీథింగ్. ఈవినింగ్ అయితే మనం బాగా వర్క్ చేసి హడవుడు ఎంత ఉంటది కాబట్టి ఈవినింగ్ మనం చూడడానికి ఏదో ఫాస్ట్ ఫుడ్ లాగా దేనికి వెళ్ళిపోద్ది అనమాట. మార్నింగ్ అయితే మనం హెల్దీగా తినడానికి ప్రిఫర్ చేస్తాం. మోస్ట్లీ హెల్దీగా ఉంటే బాగుంటది అని చెప్పి ప్రిఫర్ చేస్తాం. 4 AM బిర్యానీ అని చెప్పి 4 లేచి మరి బిర్యానీ తింటారు, ఆ లెక్కతో పోల్చుకుంటే ఏం కాదనుకో. బట్ ఓకే, ఎనీవే మా సజెషన్ అయితే అది. We will say the prices. So normal cream cheese dosa అయితే it is 150. Pizza dosa is 190. ఇడ్లీ mozzarella cheese idli 160. అండ్ తవా వడ 120. ఇక్కడ ఉప్మా కూడా ఉన్నాయి. ఉప్మాలో వీళ్ళేమి ఎక్కువ చేయట్లే కానీ ఫ్యూజన్ ఏం లేదు, గీ వేస్తారండి. చీజ్ వేస్తారు కావాలంటే, చీజ్, గీ, బటర్, అంతే. ఇట్ ఈస్ మోర్ లైక్ దట్. మీరు రామ్కి బండికి వచ్చి ట్రై చేస్తారా దోశలు ఎప్పుడన్నా? అది మాకు కమెంట్ చెప్పండి. ఆర్ఎల్స్ మీ ఫేవరెట్ రామ్కి బండి టిఫిన్ ఏంటో కూడా కమెంట్ చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏమన్నా యాక్చువల్గా సెకండ్ ఎపిసోడ్ కదా, నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు నచ్చిన ఫేవరెట్ టిఫిన్ స్పాట్స్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ స్పాట్స్ ఏమన్నా అది కూడా కమెంట్ చేస్తాం, అది కూడా చెక్ చేస్తాం. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము అలా మంచిగా తింటూ ఉంటాము. సో దట్ మీరు కూడా నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చో మీకు తెలుస్తుంటది. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. క్లాసిక్ టీవీ చెప్పండి. క్లాసిక్ టీవీ